ఎప్పుడైనా ఆలోచించారా ఒక టాపర్ కి ఇంకా యావరేజ్ స్టూడెంట్ మధ్య ఉండే తేడా ఏంటి టాపర్స్ చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారా? టాపర్స్ బ్రెయిన్ పవర్ హై ఉంటుందా, లేకపోతే వాళ్ళ మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుందా? చెప్పాలంటే మూడిట్లో ఏ ఒక్క రీజన్ కూడా కరెక్ట్ కాదు. అన్నిటికంటే పెద్ద సీక్రెట్, టాపర్స్ కి కొన్ని స్టడీ స్ట్రాటజీస్ తెలుసు. వాటి హెల్ప్ తోనే వాళ్ళు ప్రతి ఎగ్జామ్ లో టాప్ చేస్తారు. అండ్ కొన్ని వేల మంది టాపర్స్ తో, యావరేజ్ స్టూడెంట్స్ తో, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, జేడబ్ల్యూ, నీట్, బోర్డ్ ఎగ్జామ్స్ ఇచ్చిన అందరి స్టూడెంట్స్ తో నేను మాట్లాడా. అండ్ ఈ రోజు నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నా. ఫస్ట్ ది టాపర్ ఎలా చదువుతాడు, యావరేజ్ స్టూడెంట్ ఎలా చదువుతాడు. సెకండ్ ది టాపర్స్ డిస్ట్రాక్ట్ అవుతారా? అన్న నాకేమవుతుందంటే నేను కొంచెం సేపు చదివేసరికి నా హ్యాండ్ ఇన్స్టాగ్రామ్ వైపు వెళ్ళిపోతుంది అని అంటుంటారు. ఇలా టాపర్స్ కూడా అవుతుంది. కానీ డిస్ట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు దీని నుంచి బయటపడే ఒక ట్రిక్ ని యూజ్ చేస్తారు. ఆ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడదాం. థర్డ్ ది టాపర్స్ తక్కువ చదువు కూడా ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని వందల మంది టాపర్స్ తో మాట్లాడాక నేను నోటీస్ చేసింది ఏంటంటే వాళ్ళు 10-12 గంటలు చదవరు. ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ రోజు 1 by 1 ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చూద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్, టాపర్స్ ఎలా చదువుతారు? దీనికోసం ఒక రోడ్ మ్యాప్ ఉంది. ముందు స్మాల్ టార్గెట్స్ ని పెట్టుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే మోటివేషన్ వచ్చినప్పుడు నేను ఐఐటి క్రాక్ చేయాలి, 95% తెచ్చుకోవాలి, ఇలా 12 గంటలు చదవడానికి టార్గెట్ పెట్టుకుంటారు. ఇక్కడే మన మోటివేషన్ మొత్తం పోతుంది. ఇయర్ మొత్తంలో అస్సలు చదవకుండా ఇప్పుడు సడన్ గా రోజుకి 12 గంటలు చదువుతామని ఎలా అనుకుంటున్నాం? ఇది సాధ్యం కాదు. ముందు మనం స్మాల్ టార్గెట్స్ ని పెట్టుకోవాలి. టాపర్స్ కూడా ఇలానే చేస్తారు. ఫస్ట్ 2 hours తో స్టార్ట్ చేస్తారు. అలా ఇంకొంచెం పెంచుకుంటూ వెళ్తారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్ ది డోంట్ ఫాలో మెనీ బుక్స్ ఆర్ టీచర్స్. కొంతమంది ఏం చేస్తారంటే స్కూల్లో టీచర్ చెప్పింది వింటారు, మళ్ళీ వచ్చి ట్యూషన్ లో లేదా యూట్యూబ్ లో వేరే వాళ్ళ క్లాసెస్ వింటారు. ప్లీజ్ ఇలా చేయొద్దు. టాపర్స్ ఎప్పుడు ఎక్కువ టీచర్స్ ని ఫాలో అవ్వరు. ఒక టీచర్ ని మాత్రమే ఫాలో అవుతారు అండ్ 1-2 బుక్స్ మాత్రమే చదువుతారు. దీనివల్ల వాళ్ళ టైం వేస్ట్ అవ్వదు. కానీ మీరేం చేస్తున్నారు? ఒకసారి ఎక్కడి నుంచి, ఒకసారి అక్కడి నుంచి, ఇలా చేస్తే సగం టైం కన్ఫ్యూజన్ లోనే పోతుంది. సో ఇది మన సెకండ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, మీ ఓన్ నోట్స్ రాయడం. టైం ఉంటే మీ నోట్స్ ని మీరే ప్రిపేర్ చేసుకోండి. ఇది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఎప్పుడైతే మనం రాస్తామో అప్పుడు అది మన బ్రెయిన్ లో స్టిక్ అవుతుంది. సో నువ్వు రాస్తున్నావు అంటే, నీ ఓన్ నోట్స్ రాసుకుంటున్నావు అంటే ఆటోమేటికల్లీ నీ మెమరీ లోపల మొత్తం రిటైన్ అవుతూ వెళ్తుంది. బట్ మీ ఎగ్జామ్స్ కి ఇంకా తక్కువ టైం ఉంటే మీరు వేరే వాళ్ళ నోట్స్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్, టాపర్స్ డిస్ట్రాక్ట్ అవుతారా? ఎస్, డిస్ట్రాక్ట్ అవుతారు. కానీ వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఇమాజిన్ రాహుల్ అనే అబ్బాయి ఉన్నాడు. తను ఒక యావరేజ్ స్టూడెంట్. తను ఏమనుకుంటాడంటే ఈవినింగ్ 6 గంటల నుంచి నేను చదవడం స్టార్ట్ చేస్తా అనుకుంటాడు. కానీ ఇంతలోనే డిస్ట్రాక్ట్ అవుతాడు. తన ఫోన్ లో మెసేజ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు, యూట్యూబ్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు సడన్ గా గుర్తొస్తుంది, అరే 6 గంటలు చదువుదాం అనుకున్నా కదా. కానీ టైం చూస్తే 6:30. ఇప్పుడు రాహుల్ టెన్షన్ పడతాడు, అయ్యో నా అరగంట వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? సరే ఎలాగో వేస్ట్ అయింది కదా, 7 గంటల నుంచి ఫోకస్ చేద్దాంలే అని అనుకుంటాడు. ఇలా మీలో ఎంతమంది స్టూడెంట్స్ చేస్తున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. మీరు కూడా ఇలా చేస్తున్నారు కదా. అరగంట వేస్ట్ అయితే ఇంకో అరగంట వేస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు టాపర్ మోహిత్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. మోహిత్ కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడు. 6 గంటలు చదువుదాం అనుకుంటాడు, కానీ 6:30 అయిపోతుంది. కానీ ఇక్కడ మోహిత్ ఏమనుకుంటాడంటే, సరే టైం వేస్ట్ అయిపోయింది, పోయిన టైం ఎలానో రాదు, ఉన్న టైంలో నేను నా ప్రాణం పెడతా. ఇది టాపర్ మైండ్ సెట్. వాళ్ళు ఎప్పుడు చదివినా కూడా ఇలా ఆలోచించరు, అరే 7 గంటలు చదువుతా, లేదు 8 గంటలకి, రోజంతా వేస్ట్ అయిపోయింది, రేపటి నుంచి చదువుతా. నో, ఎంత టైం ఉన్నా సరే అదొక గంట అయినా, అరగంట అయినా, 15 నిమిషాలున్నా వాళ్ళు చదివే వెళ్తారు. ఇది టాపర్ మైండ్ సెట్. సో టాపర్స్ కూడా డిస్ట్రాక్ట్ అవుతారు, కానీ వాళ్ళ మైండ్ సెట్ వల్ల ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడతారు. ఫ్రెండ్స్ భయపడకండి, ప్రతి ఒక్కరు డిస్ట్రాక్ట్ అవుతారు, మీరు ఒక్కరే కాదు. కానీ ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడడం ఇంపార్టెంట్. అండ్ మన థర్డ్ క్వశ్చన్, టాపర్స్ తక్కువ చదివి ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకుంటారు? అసలు మనకు తెలియని స్ట్రాటజీ ఏంటి? నేను మీకు చెప్తా. చూడండి, 90% కి పైగా టాపర్స్ ఒక స్ట్రాటజీని ఫాలో అవుతారు. అదే పవర్ హవర్ స్ట్రాటజీ. ఈ టెక్నిక్ వేదిక్ టైమ్స్ నుంచి వాడుతున్నారు. దీని ప్రకారం మీరు మీ రోజులో కేవలం 1 గంట మాత్రమే ఇవ్వాలి. ఒకసారి మీరే గుర్తు చేసుకోండి, ఎగ్జామ్ కి 1 రోజు ముందు మనం చాలా కాన్సన్ట్రేషన్ తో చదువుతాం, అవునా కదా? ఎందుకంటే రేపు మనకి ఎగ్జామ్ ఉందని తెలుసు. మొత్తం 10-12 గంటలు కూర్చొని చదువుతాం. ఇప్పుడు ఇమాజిన్, ఒకవేళ అంతే ఫోకస్ మనం ప్రతిరోజు 1 గంట, డైలీ 1 hour అంతే ఫోకస్ తో చదివితే ఏమవుతుందో తెలుసా? ఆ 1 గంటలో 4 గంటల టాపిక్స్ కవర్ చేయొచ్చు. అండ్ ఇదే టాపర్ యొక్క స్మార్ట్ స్టడీ స్ట్రాటజీ. ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే, ఇప్పటి నుంచి చాలా ఎక్కువ చదవమని నేను చెప్పట్లేదు. మనం ఏం చేయాలంటే తక్కువ చదవాలి, కానీ ఎక్దమ్ హై ఫోకస్ తో చదవాలి. ఆ టైంలో నా చుట్టూ ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండకూడదు. మొబైల్ ఫోన్ చూడొద్దు, టీవీ చూడొద్దు. ఆ టైంలో పూర్తి ఫోకస్ తో చదవాలి. ఇదే పవర్ హవర్ స్ట్రాటజీ. సో ఇవి మన 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్. లాస్ట్ పాయింట్, సెల్ఫ్ డౌట్. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ మీ లైఫ్ నే మార్చేస్తుంది, జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్నేహ ఒక స్కూల్ టాపర్.
5th క్లాస్లో టాపర్ అయింది. టీచర్స్, పేరెంట్స్ అందరూ తనని అప్రిషియేట్ చేస్తారు. దాని తర్వాత తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పటి నుంచి అన్ని క్లాసెస్లో టాప్ చేసింది. తను టాప్ చేయడానికి తన సెల్ఫ్ కాన్ఫిడెన్సే కారణం. ఇంకొక స్టూడెంట్ రోహిత్ తన క్లాస్ 6లో మార్క్స్ సరిగ్గా తెచ్చుకోలేదు. దాంతో అందరూ తిట్టారు. తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింది. దీంతో అబ్బాయి 7th, 8th, 9th క్లాస్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోలేదు. ఎందుకంటే తన దగ్గర సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. తన మీద తనకే సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయింది. నిజానికి మీరు టాపర్కి ఎందుకు అవ్వలేకపోతున్నారు తెలుసా? మీ మీద మీకు సెల్ఫ్ డౌట్. అసలు నేను ఇది ఎలా చేయగలను? టాపర్స్ మాత్రమే చేయగలరు. ఒక విషయం చెప్పు, అసలు నువ్వు ఎందుకు చేయలేవు? సేమ్ టీచర్, సేమ్ బుక్, సేమ్ బ్రెయిన్, నువ్వు చేయగలవని నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అదే లేకపోతే ఎలా చేయగలవు? ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయాలంటే ముందు నీలో ఉన్న సెల్ఫ్ డౌట్ని తీసేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకో. ఎప్పుడైతే నేను చేయగలను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా టాపర్ అవుతావు. ఐ విల్ బికమ్ టాపర్ అని ఈ క్షణమే కమెంట్స్లో రాయండి. తెలుగులో ఆయన రాయొచ్చు. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి కనీసం ఒక ఫ్రెండ్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే కంగ్రాట్స్, మీరు టాపర్ అవ్వడానికి ప్రతిరోజు బెటర్ అవుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని మిస్ కాకుండా చూడండి.